అందరికీ నమస్తే. మధ్యాహ్నం మొత్తం కొత్త రకం మోసాలు బయటపడుతున్నాయి అన్నమాట. అయితే నాకు వీడియో చేయొద్దు అనుకునిలే, కానీ ఒకసారి చేద్దాంలే, పాపం తెలుస్తుంది కొంత. అంటే మ్యాక్సిమం ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ₹1,00,000 కడితే ₹1,00,000 నెల రోజులలో మనకు వస్తాయని చెప్పేసి 10 లక్షలు కడితే 3-4 నెలల్లో మళ్ళీ 10 లక్షలు డబల్ అవుతాయి. మీకు అమౌంట్ మిమ్మల్ని కోటీశ్వర్లను చేస్తాము చూస్తున్నాం కదా. ఈరోజు ఒక 1 lakh ఇస్తే డైలీ మీ అకౌంట్లో ఒక 10,000 యాడ్ అవుతుంటాయి. ఇటువంటివన్నీ ఇప్పుడు జరుగుతున్న కొత్త మోసాలు అనమాట. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. నమ్మి మీ జీవితాన్ని రోడ్డు మీద పడేసుకోకండి. ఎవ్వరు పుణ్యానికి ఏం రాదు. ₹5 ఇంట్రెస్ట్ వస్తుందని ఆశతోటి, ₹10 ఇంట్రెస్ట్ వస్తుందని ఆశతోటి డబ్బులు ఇస్తుర్రు. అవి మీకు ఒక్క పైసా కూడా రాక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నాకు సంబంధించిన తెలిసిన వాళ్ళు ఈ మధ్యన చాలా మంది లాస్ అయ్యారు అనమాట. అందుకని ఈ వీడియో చేస్తున్నా. బరాబర్ లాస్ అయ్యారు. ఇంకా అలా చూపించొద్దు, చేయొద్దు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు వచ్చి నా కాడ బాధపడుతున్నారు కాబట్టి. ఈ వీడియో వాళ్ళు ఇంకొంతమంది లాస్ కావద్దు. అసలు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద జాబ్ ఉన్న వాళ్ళు, మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే లాస్ అయ్యారు అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళు మేము సంపాదించుకున్న సొమ్ము ఎవరికొకరికి ఇచ్చి మన జీవితాన్ని లాస్ చేసుకుంటే మాత్రం రోడ్డు మీద పడతాము. ఎవరిని నమ్మకండి. డబల్కు వస్తాయి. రోజుకు మీరు 1,00,000 పెడితే డైలీ 10,000 వస్తాయి. ఇవన్నీ నమ్మి మీ జీవితాలు రోడ్డున పడేసుకోవద్దని మరోసారి చెప్తున్నాను అనమాట. అర్థం చేసుకొని ఉన్న దాంట్లో హ్యాపీగా బతకండి. ఎవరిని నమ్మి ఇప్పుడు జరిగే మోసం అంతా అదే జరుగుతుంది. కావున దీని మీద అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా. అసలు ఎందుకంటే ఇలా మోసం చేసే వాళ్ళ ఈ మధ్యనే నేను చాలా మంది చూసిన మోసపోయిన వాళ్ళు. అసలు వాళ్ళు బయటికి చెప్పుకోలేక స్టేషన్ పోయి కేసు పెడితే దానికి సంబంధం ఉండదు, ఆధారాలు ఉండవు, ఏముండవు, దానికి వచ్చేది ఏముండదు, అమౌంట్ కూడా రిటర్న్ రావు అసొంటాటికి. కావున జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండి కొత్త రకం మోసాలు అన్నమాట. ఆలోచించుకొని వాళ్ళు ఎవరు కూడా చేసేది ఎవరు మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చేస్తున్నారు అనమాట. మిమ్మల్ని అంటే మీకు నమ్మకం ఉన్న వాళ్ళే. అటువంటి నమ్మకం ఉన్న వాళ్ళ మాటలు కూడా నమ్మకండి. నమ్మకుండా ఎవరికి అమౌంట్ ఇవ్వకండి. మీకు ఏదైనా ఉంటే ప్లాట్లన్నా ఏదైనా కొనుక్కోండి, లేకుంటే బ్యాంకులో దాచిపెట్టుకోండి. ఈ రోజులలో అమౌంట్ ఇస్తే బయటకి ఇస్తే వచ్చే పొజిషన్ లేదు. జాగ్రత్తగా కొత్త రకం మోసాలు అనమాట. జాగ్రత్తగా ఉండాలి మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే ఇది అందరికీ తెలుసు, బట్ ఒకసారి గుర్తు చేద్దానన్న ఉద్దేశంతో ఉంటే అర్థం చేసుకోగలరని. మనం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని ఆశపడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ప్లీజ్.